ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకునే వాక్య భాగాలను ప్రయత్నిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభావ మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ మీ వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభు చెప్పినట్టు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి ప్రభావ. మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ వాక్య భాగం మాకు అందించండి ప్రభావ. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 34వ అధ్యాయము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము 12వ వచనం చదువుకున్నాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10, 11, 12 వచనం మనం చదువుకుందాం. విజ్ఞానం గల మనుషులారా నా మాటలు ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ మాత్రము దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఈ గ్రంథంలోని వాక్య భాగం గమనించినట్లయితే, యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే, యోబు అతను ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అటువంటి సమయంలో అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం ప్రారంభంలో మనం గమనించినట్లయితే చూసినట్లయితే యోబు గురించి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఊజు దేశం ముందు యోబు అని ఒక మనుషుడును, అతను యథార్థవర్తనుడును, న్యాయవంతుడై నుండి దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా యథార్థవర్తనుడు, న్యాయవంతుడైన యోబును ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు అతనికి యోబుకు ఒక పరీక్షను పెట్టినప్పుడు ఆ పరీక్షలో యోబు ప్రభు కృప వల్ల ఉత్తీర్ణుడిగా మారడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను, ఎందుకంటే అతను తన కుమార్తెలను సర్వము కోల్పోయాడు, తన ఆస్తిని అంతస్తును అందరూ కోల్పోయాడు. తర్వాత అతని యొక్క భార్య, ఏమయ్యా నువ్వు దేవుని దూషించి మరణం కమ్మన్నప్పుడు అతను అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళను, కాబట్టి దేవునికి స్తుతి కలుగును గాక అని చెప్పడం జరిగింది. ఆ విధంగా యోబు దేవుని కృపను బట్టి తను పోగొట్టుకున్న దాన్ని కూడా తిరిగి సంపాదించుకున్నాడు. మళ్ళా యోబు ఆశీర్వదింపబడ్డాడని యోబు గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడ ఈ వాక్యం మనం గమనించినట్లయితే, విజ్ఞానం గల మనుషులారా నా మాటలు ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గం బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పుడు అని వాక్యం మనం గమనిస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు దుష్కార్యం చేయడు, దేవుడు న్యాయం తప్పుడు, అందరికీ వారి వారి క్రియలకు తగినట్టుగా ఆయన ఫలం ఇస్తాడని చెప్పి ప్రభు వాక్యం మనం గమనిస్తున్నాం. అలాగే మనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఆయన ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చడు, దేవుడు న్యాయం తప్పుడు, దేవుడు దుష్కార్యం చేయుడు అని ప్రభువాక్యం సెలవిస్తూ ఎవరికి ఏ ఫలం రావాలో ఆ ఫలం ఇస్తాడని చెప్పి ప్రభువాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాలను మనం ఏ విధంగా ఫలం పోయిపోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ప్రభువాక్యం అంటుంది, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడ్డు, మనుషుడు ఏ పంట విత్తాడో ఆ పంటనే కోస్తాడు. ఎలా కనుక శరీరం నుండి నువ్వు విత్తనాలు విత్తితే శరీరం అనే పంటను కోస్తావు, ఆత్మను బట్టి నువ్వు విత్తనాలు విత్తితే ఆ నిత్య జీవం అనే పంటను కోస్తావు అని ప్రభువాక్యం సెలవిస్తుంది. చూడండి, మన ప్రభువాక్యంలో గమనించినట్లయితే, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవం అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువాక్యం అంటుంది, అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తును విశ్వసించుటే నిత్య జీవం అని ప్రభువాక్యం సెలవిస్తుంది. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి ఎదుగు ఎవడు కూడా రాడు అని చెప్పి ప్రభువాక్యం సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 రకాల ఫలాలు మనం ఫలిస్తాము. ఒకటి మృతమైనటువంటి ఫలాలు, ఒకటి నిత్య జీవమైనటువంటి ఫలాలు. మృతమైన ఫలాలు శరీరం అనే విత్తనాలను మనం విత్తినప్పుడు, శరీర క్రియలను మనం విత్తినప్పుడు శరీరంతో దుష్కార్యమును, పాపమును, జారత్వమును, వ్యభిచారమును, మోసమును, ద్వేషము, కలహములు, నష్టములు, మత్సరములు, డంబములు, అసూయలు, మితతములు, మద్దతులు, అలరితో కూడా ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీరేచ్ఛలు విత్తినప్పుడు శరీరం అనే పంటకు వస్తాము. ఆత్మను బట్టి ఆత్మ ఫలాలు విత్తనాలను విత్తినప్పుడు ఆత్మీయ విత్తనములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనేటువంటి ఫలాలు మనం వస్తామని ప్రభువాక్యం సెలవిస్తుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి విత్తనాలు మనం విత్తాలంటే మనలో మంచిని పెంపొందించే ఒక ప్రేమ మనలో ఉండాలి. మంచిని మనలో పెంపొందించేది ఎవరంటే కేవలము యేసు క్రీస్తు ప్రభు మాత్రమే మన జీవితాలకు మంచిని అనుగ్రహించగలరు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా రాలేరని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభు వాక్యం పిలుస్తుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని మత్తయి 11:28 పిలుస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం తోసివేయని యోహాను సువార్త 6:37 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ, నిన్ను నన్ను రండి, మీరు ఆత్మీయ విత్తనాలు విత్తండి, ఆత్మీయ ఫలాలు పోయిందంటే మనము శరీరేచ్ఛలను బట్టి విత్తనాలు విత్తి శరీర ఫలాలకు వస్తే రోమీయులకు రాసిన పత్రిక 2:6 సెలవిచ్చిన రీతిగా ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను, ఎవరి పంట చూసి వారికి ప్రతిఫలం ఇస్తాను. అందుకే అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, మంచి ఫలాలను ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది ప్రభు వాక్యం సెలవిబడింది. రోజు మంచి ఫలము ఫలించకపోతే మన చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరుడా, అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేను ఒక ద్రాక్ష తోట నాటించాను, ద్రాక్ష తొట్టి తొలపించాను, గోపురం కట్టించాను, దాన్ని పంట కాలంలో ఎదురు చూసినప్పుడు అది కారు ద్రాక్షలు కాసింది, నేను ఏమి చేయాలని చెప్పి యెషయా గ్రంథంలో ఆయన అంటున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఫలములు ఫలించే చెట్టుగా ఉండాలి ప్రభు వాక్యం. ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు మంచి ఫలములు ఫలించాలి, నీ జీవితం మంచిగా ఉండాలి, నువ్వు మంచిని పెంపొందించాలి. నీవు మంచిగా ఉండడం కాక నీ కుటుంబం తరతరములు మంచిగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక 2000 సంవత్సరాల పూర్వం కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ఈ రోజు నీ హృదయమైన తలుపునందు చేరి నేను పిలుస్తున్నాడు. నువ్వు యేసు ప్రభు నీ తలుపు తీస్తే నీ హృదయంలోకి వస్తాడు. నీ జీవితం మంచి ఫలము ఫలించే చెట్టుగా మారిపోతుంది. లేకపోతే కారు ద్రాక్షలు కాసే చెట్టుగా, చేదు ఫలములు ఫలించే చెట్టుగా, పాప ఫలములు ఫలించే చెట్టుగా నువ్వు ఉంటే పాపం వచ్చి జీతము మరణము, మంచి ఫలములు ఫలింప చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. పాపం వచ్చి జీతం మరణం అయితే కృపావరము మన ప్రభువైన యేసు నిత్య జీవముని దేవుడు తన కృప ద్వారా అమూల్యమైన సంకల్పం ద్వారా నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, కాగా తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించిన యోహాను సువార్త 3:16 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని ప్రేమను పొందుకుంటే, యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తే కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేని ప్రభు సెలవిచ్చిన రీతిగా యోహాను సువార్త 3:3 నీవు కొత్తగా జన్మిస్తావు, యేసు ప్రభునందు నూతన సృష్టిగా మార్చబడతావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఎవడైనా క్రీస్తునందు నేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము కొత్తవాయని. ఆ విధంగా ప్రభు నేను తన యొక్క బిడ్డగా చేర్చుకుంటాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేకపోతే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అజ్ఞానము పురుగు చావదు. ఆ యొక్క వేదమైన స్థలానికి నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావా? లేదా దేవునితో నిత్యము నిరంతరము శరాపులు పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడని తండ్రి దేవుని స్తుతించి ఆరాధించే స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఈరోజు ఛాయిస్ నీది. ఏ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావు? కుడి వైపున ఉండే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఎడమ వైపు నుండి నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నావు? మత్తయి సువార్త 25 ప్రభు అంటున్నాడు, కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను పెట్టాడు. కుడి వైపున వారిని చూచి లోకం పుట్టినది మొదలుకొని నా తన చేత ఆశీర్వదింపబడిన వారు రండి, మీరు పరలోకాన్ని స్వంతరించుకోండి. నేను ఆకలి ఉన్నప్పుడు మీరు దాహం ఇచ్చారు, నేను వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, రోగి లేనప్పుడు చూశారు, చెరసాలప్పుడు నన్ను చూడవచ్చారు, నన్ను మీరు కలుసుకున్నారు, నన్ను మీరు ప్రేమించారు అన్నప్పుడు, అయ్యా నిన్నెప్పుడు కలుసుకున్నాం, నిన్నెప్పుడు ప్రేమించాం, నీకెప్పుడు సహాయం చేశాను అన్నప్పుడు, నాలాంటి పేదలకు సహాయం చేసినప్పుడు నాకు కూడా చేసినట్టే కదా అని మీరు కుడివైపున వారితో ఎడవైపున వారితో మీరు నేను తప్పికుంటే దాహం వేయలేదు, ఆహారం ఉంటే ఆకలి ఉంటే అన్నం పెట్టలేదు, పరదేశం నుండి చేర్చుకోలేదు, దిగంబరం అంటే వస్త్రాలు వేయలేదు, రోగిని చెరసాలప్పుడు నన్ను చూడరాలేదు అన్నప్పుడు నువ్వెప్పుడున్నావయ్యా అని వారు అడిగినప్పుడు నాలాంటి సహోదరులకు నువ్వు చేయలేదు కనుక నాకు చేయలేదని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమస్వరూపిని 1 యోహాను రాసిన 4:8 వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేని వాడు దేవుని చూడలేడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ప్రేమ కలిగి ఉంటే దేవుని చూస్తావు. యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. పాపంలో రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన తిమోతి రాసిన 1:15 వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని మనం పవిత్రంగా చేస్తున్న యోహాను రాసిన 1:7 వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం ఒప్పుకునేడు ఆయన మన సమస్త దుర్నీతి పాపం నుంచి మనం విడిపిస్తాడని యోహాను రాసిన 1:9 వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పాపం శాంతికరమైన యోహాను రాసిన 2:2 వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రభు ఎంతో స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ కలుగుతుంది తప్ప వేరే నామం రక్షణ కలగదు. ప్రభు వాక్యం ఉంటుంది అపొస్తలుల కార్యం 4:12 ఈ నామమును తప్ప, యేసు నామమును తప్ప వేరొక నామమున రక్షణ కలగదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే కృపాసహితమైన యేసు క్రీస్తు ప్రభు కృప ద్వారా, ఆయన రక్తమందర విమోచన ద్వారా మనందరం ఉచితంగా నీతిమంతులం తీర్చబడుచున్నామని రోమీయులకు రాసిన పత్రిక 3:23-24 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కుమారుడా, కుమార్తె, నా చెల్లి, నా తమ్ముడు, మీరు నా దగ్గరికి వచ్చినట్లా నేను మిమ్మల్ని ఎంత మాత్రం కూడా తోసివేయనని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయన ఎటువంటి దుష్కార్యం చేయడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి నువ్వు ఎటువంటి ఫలము ఫలిస్తావో అటువంటి పంటనే, నువ్వు ఎటువంటి విత్తనాలు వేస్తావో అటువంటి పంటనే కోస్తావు. నీవు మంచి ఫలమును ఫలిస్తే నువ్వు మంచి చెట్టుగా ఉంటావు, చెడు ఫలమును ఫలిస్తే నరకబడి అగ్నిలో వేయబడతావు ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిన్ను ప్రశ్నించుకో సహోదరా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎటువంటి ఫలం వేస్తున్నారు. శరీరమే ముఖ్యమని, శరీర కార్యములే ముఖ్యమని, శారీరక క్రియలు ఇంపార్టెన్స్ అని వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే నీ జీవితము ఇంపార్టెంట్ లేకుండా దేవుని దృష్టిలో అన్ఇంపార్టెంట్గా అయిపోతావు. నీవు ఎప్పుడైతే దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తావో, యేసు ప్రభువే నా సర్వస్వం, యేసు ప్రభువే నా జీవం, యేసు ప్రభువే నా మార్గం, యేసు ప్రభువే నా గమ్యం అనుకుంటావో, అప్పుడు నీ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనదిగా మారిపోతుంది. యేసు ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ యొక్క భార్యలను, భర్తను, బిడ్డలను, నీ యొక్క సమృద్ధి అయిన జీవితాన్ని నీకు ఇస్తాడు. అప్పులు పోతాయి, వ్యాధులు స్వస్థపరచబడతాయి, రోగాలు విడుదలవుతాయి, అనేకమైనటువంటి దురాత్మలు పారిపోతాయి. నీ కుటుంబం నుంచి, నీ కుటుంబం శాంతి, సమాధానం, ప్రేమతో వర్తిల్లుతుంది. యేసు ప్రభు నిన్ను ఆదరిస్తాడు, యేసు ప్రభు నిన్ను దీవిస్తాడు, యేసు ప్రభు నిన్ను బలపరుస్తాడు, యేసు ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. యేసు ప్రభు సమస్త జ్ఞానాలను మించిన దేవుని జ్ఞానంతో నిన్ను ఆదరిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1 ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రి జ్ఞానం అని ప్రియమైన దేవుని బిడ్డలారా గ్రహించాలి. ఈ లోకంలో నువ్వు గొప్పవాడి కావచ్చు, ఈ లోకంలో చదువుకున్నవాడి కావచ్చు, ఈ లోకంలో నువ్వు ఎంతో గరుడవి కావచ్చు, కానీ ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనము. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ జ్ఞాని ఏమయ్యాను, జ్ఞానుల చూడండి పై నుంచి గమనించినట్లయితే, ఇందు విషయమే జ్ఞానము నాశనం చేతును, వివేకము శూన్యపరతును. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోక తర్కవాది ఏమైను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 మళ్ళా చదువుతాను. ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా. ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెరితనంగా చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు జ్ఞానవంతులు అనుకోవచ్చు, ఈ లోకంలో నువ్వు గొప్పవాడు అనుకోవచ్చు, ఈ లోకంలో నువ్వు చాలా ఈ లోకంలో అసలు అందరి మనుషుల చేత నేను ఎక్కువగా ప్రేమింపబడుతున్నాను, ఈ లోకంలో అందరి మనుషుల చేత నేను ఎక్కువ ఘనపరచబడుతున్నాను, ఈ లోకం శాశ్వతం అని అనుకోవచ్చు. అది ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించినట్లయితే ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేస్తున్నాడు. ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనము. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానం 29 చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపుకున్నట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:29 ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, యేసు క్రీస్తు ప్రభు ఈరోజు మనము ఈ లోక జ్ఞానం వెరితనం అని చెప్పి ప్రభు వాక్యం తెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఈ లోకంలో జ్ఞానవంతులను అనుకుంటే పొరబడబడ్డట్టే. నువ్వు నీ జ్ఞానంతో నువ్వు రక్షించుకోలేవు, నీ జ్ఞానంతో నిన్ను పాపం నుంచి విడిపించుకోలేవు. యేసు రక్తం కావాలి నీకు. కాబట్టి సహోదరా, సహోదరి, నువ్వు ఎంత చదువుకున్న వాడివైనా, ఎంత గొప్పవాడివైనా, యేసు ప్రభు ఈరోజు నేను పిలుస్తున్నాడు. నేను రక్షిస్తాను, పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. నీవు ఈరోజు యేసు ప్రభు చెంతకు చేరుకుంటే మన పౌరస్థితి పరలోకం ఉందని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు పరలోకానికి చెందిన పౌరుడివి, ఇక్కడ కేవలం యాత్రికుడిగా వచ్చావు. యాత్రికుడిగా కొంతకాలం ఉండి మళ్ళా పరలోకానికి వెళ్ళవలసిన వాడివి. నువ్వు దారి తప్పిపోతే నరకానికి పోతావు. కాబట్టి యేసు ప్రభు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దేవుడు కూడా రాడని చెప్పాడు. నీవు వచ్చిన దారిలోనే మళ్ళీ పరలోకానికి వెళ్ళాలి, కానీ నేను నీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్తే నరకానికి పోతాను ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ క్షణంలో యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభు నా హృదయంలోనికి రా, రక్తంతో నన్ను గడువు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ బిడ్డగా మార్చని అడిగినప్పుడు యేసు ప్రభుని తన బిడ్డగా మార్చి ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమున మా తండ్రి, చెప్పండి వాక్యం దీవించి ఆశీర్వదించండి ప్రభువా. విన్న హృదయాలను ఫలింపు చేయండి, అనేక మందికి స్వార్థ వ్యాప్తి చేయండి, సకాల లోకంలో ఈ స్వార్థ ప్రకటింపబడ్డ కృప సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని, ఈ పరిశుద్ధ కార్యమును జరిగించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.